హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ కొరకు తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది కోలర్ కంపెనీది యాంథమ్ ఓపర్ ప్లేట్. ఇది ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎట్లా ఫిట్ చేసినామో పూర్తి వీడియో చూడండి. ఇంతకుముందు మనం ఇది కన్సిల్ ఎట్లా చేయాలో వీడియో చేసి ఉన్నాం. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఇప్పుడు మనం ఈ ప్లేట్ అనేది ఎట్లా ఫిట్ చేస్తామో ఈ వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ముందుగానే కన్సిల్ అనేది ఇది పెట్టేసి ఉన్నాం. ఆ వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే ముందు ఆ వీడియో చూసి రండి. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో మ్యాక్సిమం మినిమం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మినిమంకి పెట్టేసి ఉన్నారు. మినిమం లెవెల్కే ఉంది ఇది. ఈ కంపల్సరీగా మ్యాక్సిమం మినిమం వచ్చేటట్టు టైల్స్ వాడితో మాట్లాడి మీరు అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్లేస్లో బాడీ జెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కింద స్పౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీన్ని కట్ అనేది చేసేయడం జరుగుతుంది. వేస్ట్ ఉంది కదా, ఇది వేస్ట్. ఇంకా ఈ లెవెల్ దానికి గోడ లెవెల్కి మనం కటింగ్ అనేది చేసేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ముందు కన్సిల్ పెట్టిన వీడియో చూసి వచ్చే ఈ వీడియో అనేది చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కోలార్ కంపెనీది ఫ్రెండ్స్ యాంథమ్. దీని మోడల్ నంబరు అండ్ ప్రైస్ రెండు మెన్షన్ చేసి ఉన్నారు. దీని ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి 40,000 దీనిపైన మెన్షన్ చేసి ఉన్నారు. దీనిపైన డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా యూజర్ మెనూ కూడా ఇచ్చినారు. దీనికి గ్యారంటీ కూడా ఇచ్చినారు. ఇందులో ఈ విధంగా ఫుల్ ప్యాకింగ్తో రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతా. ఈ ఒకసారి చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది. దీంట్లో క్లియర్గా ఇచ్చేసినాడు ఎట్లా ఫిట్టింగ్ చేయాలి, ఎట్లా రిమూవ్ చేయాలి, మనకు అవసరమైన టూల్స్ ఏంది, ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఒకవేళ మనం ఇందులో ఒకసారి చెక్ చేసి ఫిట్టింగ్ చేస్తే మంచిది. ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్ చేస్తూ ఉంటాం, ఇందులో వచ్చేసి క్లియర్గా ఇచ్చేసి ఉంటాడు ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు యూజర్ మెనూ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాం. దీంట్లో 1, 2, 3, 4, 5 అనే పాయింట్స్ ఇచ్చేసి ఉన్నాడు. ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా రిమూవ్ చేయాలి అని. ఇది అంతా చూసుకున్నాక ఇంకా మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. దీనికి లాక్స్ ఈడే చాలా ఇంపార్టెంట్. కింద ఎల్లంకితో టైట్ చేయాలా, పైన టైట్ చేయాలా. దీని వాచర్స్, దీని లాక్, ఇది లాక్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్కటి నేను బయటికి తీసి దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని బయటికి తీసి చూపిస్తా. ఇవి ప్లేట్స్, ఇవి అన్ని బయటికి తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇవి బటన్స్, ఇవి దానికి వచ్చిన పుష్లు, ఇవి అంటే ఎక్స్ట్రా ఇచ్చినాడు. దానికి స్క్రూస్, ఇవి కింద దీంట్లో వచ్చేసి ప్లేట్ అనేది ఉంది. ఇది ప్లేట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అన్ని క్లియర్గా ఫిక్స్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. పక్కన పెట్టేసి బాక్స్. ఫస్ట్ మనం అనేది ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ప్లేటా. ఈ ప్లేట్ తీసుకొని ఈ ప్లేస్లో ఫిట్ చేసి మనం స్క్రూస్ అనేవి వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ దానికి మెయిన్. దీంతోనే మొత్తం వాటర్ అనేది రావడం జరుగుతాయి. ఈ బటన్స్ ఫ్రెండ్స్, ఇవి అందులో ఏమేమి వచ్చినాయో అన్ని పక్కన పెట్టడం జరిగింది. మనకు ప్లేట్స్ కూడా రావడం జరిగింది. ఇవి ఎక్స్ట్రాగా ఇస్తాడు ఫ్రెండ్స్, మనం పెట్టుకోవాలి. ఇంకా మనం ఒక్కొక్కటి ఫిట్ చేసి చూపిస్తా చూడండి. ఎల్లంకి ప్లస్ స్క్రూస్ ఇచ్చినాడు. ఈ స్క్రూస్ తీసుకొని మనం ముందు స్టార్టింగ్ ప్లేట్ పెట్టాలి. నేనే వీడియో తీస్తున్నా, నేనే ఫిట్టింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. ముందు ప్లేట్ పెట్టేసి 4 స్క్రూస్ ఇచ్చి ఉంటాడు. ఆ స్క్రూస్ అనేవి టైట్ చేసేయాలి. చూడండి ఈ విధంగా. ఈ స్క్రూస్ టైట్ చేసేటప్పుడు లెవెల్ పెట్టుకొని టైట్ చేయాలి మనం ఖచ్చితంగా. లేదంటే అది క్రాస్గా ఉంటే ప్లేటు మనకు క్రాస్గా అనేది చూపించేస్తుంది. ముందే కన్సిల్ పెట్టేటప్పుడు లెవెల్గా ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్క్రూస్ అనేవి టైట్ చేస్తున్నాం చూడండి. స్క్రూస్ కంప్లీట్గా టైట్ చేసేయాలి.
ఆ స్క్రూస్ మీద ఈ ప్లేట్ అనేది ఉంటుంది కాబట్టి బాగా ఫిక్స్గా టైట్ చేయాలి. స్పీడ్ లెవెల్ పెట్టేసి టైట్ చేస్తున్నాం మనం. వీడికైతే స్క్రూస్ అయితే టైట్ అయితే అయిపోయినాయి. ఫిక్స్గా అనేది ప్లేట్ అనేది కూర్చునింది. లెవెల్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయితే మనకు ప్లేట్ అయితే స్క్రూస్తో టైట్ చేసేయడం జరిగింది. ఇంకా మనకి ఈ రబ్బర్ అనేది ఇచ్చినాడు, ఇది క్లోజ్ చేయడానికి. ఇక్కడ హార్డ్ అండ్ కూల్ వాటర్ అనేది ఉంటుంది. ఇందులో ఏమైనా డస్ట్ వచ్చినా అది క్లీన్ చేయాలి, ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ రబ్బర్స్ అనేవి ఇచ్చినాడు, అటాచ్ చేసేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి బటన్స్ అనేవి టైట్ చేయాలి. బటన్స్ టైట్ చేయాలంటే ముందు ఇవి ఎక్స్ట్రా ఉండేవన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక ఆ తర్వాత స్క్రూస్ అనేసి ఓపెన్ చేసేయాలి. ఎందుకు స్క్రూస్ ఓపెన్ చేయాలంటే ఇవి వేస్ట్, ఇంకా కటింగ్ చేయడానికే ఓన్లీ ఇవి. ఇంకా మనం స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని ఆ ప్లేస్లలో బటన్స్ అనేవి టైట్ చేసుకుంటాము. ఈ స్క్రూస్ అనేవి చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్క్రూస్ ఇవే ఇచ్చేవి. మనం అన్నీ ఓపెన్ చేసేసి ఇది కనిపిస్తుంది కదా, ఇంకా వేస్ట్ అది మనకు వచ్చేసి ఏం అవసరం అయితే పడదు. ఇంకా ఇదే విధంగా అన్ని స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకుంటున్నాం మనము. 3 స్క్రూస్ కూడా ఓపెన్ చేసేసి ఇవి ఓపెన్ చేసేసినాక ఇవి వేస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇవి దీంట్లో అయితే మనకు ఏం అవసరం లేదు, ఇది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం బటన్స్ అనేవి టైట్ చేసేయాలి. ఇవే స్క్రూస్తో ఇవి కనిపించేవి బటన్స్. ఇవి ఈ బటన్ ప్రెస్ చేసేది, ఈ బటన్స్ అనేవి టైట్ చేసేయాలి. ఇవే స్క్రూస్ తీసుకొని మనం బటన్స్ అనేవి టైట్ చేసేస్తాము. అన్ని బటన్స్ అనేవి అదే విధంగా స్క్రూస్తో టైట్ చేసేస్తాం. ఈ స్క్రూస్ టైట్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం ఉంది, బాగా ఫిట్ ఉండాలని ఎక్కువ కూడా టైట్ చేయకూడదు ఈ స్క్రూస్. ఒకవేళ మీరు ఎక్కువగా టైట్ చేస్తే ఈ బటన్ అనేవి ప్రెస్ కావు సరిగా. మళ్ళీ వచ్చేసి మీరు ఏంది ఇది ప్రెస్ కావడం లేదు అనుకుంటారు. ఈ స్క్రూస్ మీడియంగా టైట్ చేయాలి, అంటే ఎక్కువ కూడా టైట్ చేయకూడదు, తక్కువ కూడా టైట్ చేయకూడదు. ఎక్కువ టైట్ చేస్తే బటన్ అనేది ప్రెస్ కాదు, తక్కువ టైట్ చేస్తే బటన్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. ఇది చెక్ చేసుకొని టైట్ చేయాలి. ఇప్పుడు మనం బటన్స్ అనేవి టైట్ చేస్తున్నామని అన్ని బటన్స్ టైట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గీత అనేది పైకే ఉండేటట్టు చూసుకోవాలి, అంటే పైకి ఉంటే ఫుల్ ఫోర్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి చేస్తే ఫోర్స్ అనేది తగ్గుతుంది. మనం చెక్ చేసి ఆ తర్వాత బటన్స్ అనేవి టైట్ చేస్తున్నాము. కంప్లీట్గా అదే విధంగా అన్నీ అనేవి టైట్ అనేవి చేసేసినాము. టైట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటున్నాం, పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు పోయిందా ఓకే, ఓకే, రిటర్న్ వచ్చేయాలి. ఇది పోవడమే లేదు, రిటర్న్ కూడా రావడం లేదు. దీన్ని కొంచెం అనేది ఓపెన్ చేయాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అన్నీ కొంచెం ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది వచ్చేసి పొయ్యి వచ్చేస్తుంది, వస్తుంది. అది 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకే ఈ బటన్స్ అనేవి స్క్రూస్ టైట్ చేసేయాలి. ఆ తర్వాత దీని ప్లేట్స్ వస్తాయి. ఈ ఎండింగ్ నుంచి రైట్ సైడ్ నుంచి తగిలించాలి ఎప్పుడు కూడా ప్లేట్. ఇది చూపిస్తాను చూడండి మీకు. ఈ నుంచి ప్లేట్స్ అంటే రైట్ సైడ్ నుంచి ప్లేట్స్ అనేవి పెట్టుకుంటూ పోవాలి. మనకు ముందుగానే మనకు ఐడియా ఉంటుంది, ఏది షవరు, ఏది స్పౌట్, ఏది బాడీ జెట్స్ అనేది ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఆరో మార్కుల ప్రకారం మనం అనేది పెట్టుకుంటూ పోవాలి. అంటే కన్సిల్ మనమే ఫిట్ చేసినాం కాబట్టి ఇది షవర్,
ఇది స్పౌట్, ఇది వచ్చేసి బాడీ జెట్స్. మనకు ఈ విధంగా పెట్టేయాలి. దీనికి పెట్టేసిన ఆ తర్వాత దీనికి పెద్ద ప్లేట్ వస్తుంది పక్కన, దానికి ఆ పెద్ద ప్లేట్ కూడా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ముందుగా ఈ బుష్ అనేది టైట్ చేయాల్సి వస్తుంది. టైట్ అంటే ఎట్లా చేయాలంటే దీంట్లో గీత అనేది ఉంటుంది, ఆ గీతలో ఇవి కూర్చునేటట్టు పెట్టాలి. ఈ విధంగా ఆ గీతలో కూర్చునేటట్టు చూడండి, కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత కింద నుంచి ఒక కీ, పైన నుంచి ఒక కీ టైట్ చేయాలి. దీన్ని కింద నుంచి ఒకటి టైట్ చేస్తున్నా చూడండి, పైన నుంచి ఇంకో కీ. ఇవే ఎల్లంకి కీ కూడా ఇచ్చేస్తాడు, ఆ స్క్రూ కూడా దీనికి వేస్తాడు. పైన నుంచి కూడా ఒకటి అనేది టైట్ చేయాలి. పైన నుంచి కింద నుంచి టైట్ చేసేస్తాం దీన్ని ఈ విధంగా. ఇవి కూడా చాలా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి, ఎక్కువ టైట్ చేయకూడదు, చీలిపోతుంది అది. మనకు ఫిక్స్ అయిపోగానే వదిలేయాలి. అయిపోయింది ఇది. ఆ తర్వాత మనకు వచ్చేసి వాచర్స్ వస్తాయి, 2 వాచర్స్ పెట్టాలి. ఇందులో లాక్ వాచర్ ఉంటుంది, ఆ లాక్ వాచర్ పెట్టాలి హెడ్ తగిలించేనాక. ముందు మనం 2 వాచర్స్ వస్తాయి, వాచర్స్ వైట్ అండ్ స్టీల్ వాచర్స్ వస్తాయి. ఆ 2 వాచర్స్ ముందు పెట్టేయాలి లోపల. పెట్టేసినాక ఆ 2 వాచర్స్ లోపల పెట్టేసినాక వాచర్స్ దీనికి హెడ్ అనేది ప్రెస్ చేయాలి. ఈ హెడ్ ప్రెస్ చేసేటప్పుడు లాక్ వస్తుంది, లోపల చూపిస్తాను చూడండి మీకు. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కింద నుంచి కూల్ వాటర్ అంతా నార్మల్గా రావాలి. 37 కాడికి వచ్చినాక మనకు లాక్ అనేది అయిపోవాలి. చూడండి ఈ విధంగా 37 కాడికి వచ్చినాక లాక్ అయిపోవాలి. 37 కాడి నుంచి ఎక్కువ పోవాలంటే బటన్ ప్రెస్ చేయాలి, చైల్డ్ లాక్ అనేది ప్రెస్ చేయాలి. ఆ విధంగా మనం వచ్చేసి ముందు వచ్చేసి ఒక స్టీల్ది లాక్ ఉంటుంది వాచరు, ఆ లాక్ పెట్టేసినాక ఆ తర్వాత ఇది అనేది ప్రెస్ చేసేయాలి. ఇది ప్రెస్ చేసినాక అది హెడ్ అనేది కొంచెం స్టక్ అయినట్టు తిరుగుతూ ఉంటుంది, అంతేగాని ఏం ప్రాబ్లం లే. ఇది ప్రెస్ చేసినాక ఇప్పుడు మనం ఇంతకుముందు స్మూత్గా తిరిగింది హెడ్ అనేది, ఇప్పుడు తిప్పుతుంటే కొంచెం హార్డ్గా ఉంది కొంచెం. అది వచ్చేసి మామూలే, అంతే ఉంటుంది, అది ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం స్టక్ అయినట్టు తిరుగుతూ ఉంటుంది. ఆ లాక్ పెట్టినాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దాని ప్లేట్ కూడా పెట్టేసినాం ఫ్రెండ్స్. అంటే అది ప్లేట్ వచ్చేసి పైన మార్కుతో పెట్టేయాలి. దీనికి వచ్చేసి ఇప్పుడు వాల్ ఆన్ చేసి మనం వాటర్ అనేది వదిలేయడం జరుగుతుంది. వాల్ ఆన్ చేసి ఫస్ట్ మనం వాల్ ఆన్ చేసి వాటర్ అనేది వదిలి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు దీని పైనే ట్యాంక్ ఉంది, వాటర్ అయితే చాలా స్లోగా వస్తున్నాయి, చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాయి. అది ఆఫ్ చేసి మామూలు ట్యాప్లో ఆన్ చేసినాం, ట్యాప్లో కూడా చాలా స్లోగా వస్తున్నాయి. అది ఇంకా తగ్గిస్తే ఇంకా తగ్గిపోతుంది, ఫుల్ ఉంటేనే స్లోగా వస్తున్నాయి. షవర్ కూడా ఒకసారి చెక్ చేస్తాం ఎంత వస్తుందో. ఇది కూడా ఆఫ్ చేసేసి షవర్ చెక్ చేస్తాం ఒకసారి. షవర్ నీళ్ళు కూడా చాలా స్లోగా వస్తున్నాయి. దీనికి ఇప్పుడు మనం బూస్టర్ పంప్ తగిలిస్తాము. తగిలించినాక వాటర్ అనేది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. వాటర్ అయితే మామూలుగా అయితే బాగా స్లోగా వస్తున్నాయి, వాటర్ అనేది చాలా స్లోగా వస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసి మనం బూస్టర్ పంప్ తగిలించినాక ఆన్ చేసి చూపిస్తాం మీకు. చూడండి హ్యాండ్ షవర్లో అయితే అసలు నీళ్ళే రావడం లే, ఈడే పడిపోతున్నాయి. ఇప్పుడు మనం బూస్టర్ పంప్ తగిలించినాం ఫ్రెండ్స్. ఇక తగిలించినాక ఆన్ చేసి చూపిస్తా చూడండి. బాడీ జెట్లో నుంచి గోడ దాకా కొడుతున్నాయి నీళ్ళు, అంత ఫోర్స్గా వస్తున్నాయి. ఈ బాడీ జెట్స్ తగిలించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫోర్స్ అనేవి ఎంత ఉందో. ఆఫ్ చేస్తే ముందు నీళ్ళు అనేవి రాలే అందులో, ఇప్పుడు వచ్చేసి గోడకు కొడుతున్నాయి, అంటే చాలా ఫోర్స్గా వస్తున్నాయి. ఇప్పుడు పంపు ఉండడంతో ట్యాప్లో కూడా చూడండి ముందు అస్సలే రాలే నీళ్ళు,
ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. షవర్లో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. బాడీ జెట్స్ అన్నీ ఒకేసారి ఆన్ చేసి చూపిస్తా. ట్యాప్స్ వస్తుంది, షవర్లో వస్తుంది, బాడీ జెట్లో 3 దాంట్లో కూడా ఇప్పుడు నీళ్ళు అనేవి వస్తున్నాయి, బాగా ఫోర్స్గా వస్తున్నాయి. వాటర్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమింగ్ కార్ప్ తెలుగు ఛానల్కి. Lah, bebe. Stop your house. Tag mati ya. Dekha. Oye, oye. Anke de mara hai sab. Entar rakha se mara. कितना आंसर ना फोटो के ऊपर है अड़ी ये कितना आया है इधर आ देखा देखा है ना इधर तो है क्या जरूरत नहीं है कर मामा क्या जरूरत इधर है क्या जरूरत नहीं कितना आया है इधर